శ్రీరామ్ కాలనీలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం సభ్యులు నిరవధిక సమ్మె నిన్నటి నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా రాష్ట్ర కమిటీ తరఫున నేను రావడం జరిగింది. నా పేరు కామల్ల ఐలన్న, బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈ సమ్మె ఉద్దేశం ఏంటంటే, మేము గత 20వ తారీఖు నుండి 23వ తారీఖు నుండి సెంట్రింగ్ మేస్త్రీలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో కరపత్రాల మీద ప్రచురించి, అట్లనే దానికి సంబంధించినటువంటి క్యాసెట్లు చేసి పాటల రూపకంగా చేసి, ఆ తర్వాత మౌఖికంగా మాటలతో మాట్లాడి కార్మికులను కించపరిచే విధంగా దళారులు, మోసపూరితమైన వాళ్ళు, మధ్యవర్తులు, తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదాలు పెట్టి తాపీ కార్మికులకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అందరి మనోభావాలు దెబ్బతీసింది. దానికి నిరసనగా మా ఆత్మగౌరవ సభను ఈ నెల 8వ తారీఖు నాడు నిర్వహించడం, వేలాది మంది దానికి సపోర్టుగా మద్దతుగా రావడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా సెంట్రింగ్ మేస్త్రీలకు సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా, అధ్యక్ష కార్యదర్శి, ఇప్పటి వరకు కూడా క్షమాపణ చెప్తున్నాము, లేకపోతే అది వెనుక తీసుకుంటున్నాం అన్న మాట ఇప్పటి వరకు రావట్లేదు. పైగా రాకపోగా వాళ్ళు వీడియోలు చేసి సెంట్రింగ్ కార్మికులను రెచ్చగొట్టే విధంగా వెనుక మేమున్నాం, ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం అనేటువంటి విధంగా వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నారు. అంటే ఇట్లాంటి పద్ధతి ఏనాడు కూడా లేదు. ఎవరైతే ఇప్పుడు కృష్ణ, చాందపాష వీళ్ళు అధ్యక్ష కార్యదర్శులు అయిన తర్వాత కార్మికుల మధ్య విచ్ఛిన్నం చేసే విధంగా, కార్మికులను కలిసి ఉన్న వాళ్ళను విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా ఇట్లా చేయడం వల్ల అది మంచి పద్ధతి కాదు. కార్మికులంతా యూనిట్గా ఉండి అనేకమైనటువంటి బిల్డింగులు ఒక సోదర భావంతో కట్టి, కాబట్టి ఇవాళ ఇట్లా ఇద్దరి మధ్యన అంతరాలు తీసుకొస్తే ఇవాళ ఇంటి ఓనర్కి నష్టం జరుగుతుంది, బిల్డర్కి నష్టం జరుగుతుంది, తోటి కార్మికులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ రంగంలో కూడా పేదవాళ్ళు నిర్మాణం చేసుకుంటారు, మధ్యతరగతి వాళ్ళు చేసుకుంటారు, ధనికులు చేసుకుంటారు. అందరికీ ఒక సమానమైనటువంటి విధంగా ఉండేటువంటి రేట్లు కూడా ఉండాలి. ఆ రేట్లను కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, 51 రూపాయలు వేస్తున్నారు. సహజంగా ఇంతకుముందుకు 28-30 రూపాయలు ఇచ్చినటువంటి రేట్లను 51 రూపాయలు అంటే 21 రూపాయలు పెంచినట్టు లెక్క. 21 రూపాయలు వేస్తున్నారంటే దాదాపుగా పర్సెంటేజ్ ప్రకారం చూస్తే 75%. సహజంగా ఎవరైనా ఏ ముడి సరుకు రేట్లు పెంచుకోవాలనుకున్నా కానీ 5%, 10% ఎక్కువ పెరగడం, కానీ మొత్తం 75% పెంచుకున్నటువంటి చరిత్ర వీళ్ళది మాత్రమే. అంటే వాళ్లకు సమాజం పట్ల అవగాహన లేదు, కార్మికుల పట్ల ఒక సోదర భావం లేదు. ఈ రకంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, ఇష్టం వచ్చినటువంటి రేట్లు పెంచి వాళ్ళదే రాజ్యం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ, లేదంటే వాళ్ళే కార్మికులని సాత్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవన్నీ మానుకోకపోతే ఇంకా ఉద్యమం తీవ్రంగా చేస్తాం. వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో ఇంకా ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.